నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఒక్కడు ఒకవైపు ఒక ప్రధాని, ఒక 14 ఏళ్ల మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు ఒక అగ్ర హీరో, ఆయనకు మద్దతుగా సుప్రీం హీరో, 2 కురు వృద్ధ పత్రికలు, 2 ఛానల్స్, సొంత చెల్లి, ఇందరూ కలిసి ఒకడితో యుద్ధం చేస్తూ బచ్చా అంటున్నారు. ఆ ఒక్కడు ఇందరిని ఎదుర్కొంటూ వీరోచిత యుద్ధం చేస్తున్నాడు. ఏంటి ఆ నమ్మకం, విశ్వాసం? పేదలకు చేసిన మంచి. పేదలకు ఇంతకు మించి చంద్రబాబు చేస్తాను అంటున్నాడు కదా, మరి జగన్కి ఎందుకు ఓటు వేయాలి? ఎందుకంటే ఒక సినిమాలో కోటా శ్రీనివాసరావు కోడిని గాలిలో వేలాడదీసి చికెన్ తిన్న ఫీలింగ్లో ఉంటాడు. బాబు పథకాలు కూడా ఇంతే. కోడిని చూపించి చికెన్ పలావ్ని ఊహించుకోమంటున్నాడు. జగన్ అదృష్టమేమంటే ఆయన నమ్మిన ఓటర్లు అత్యధిక శాతం పేపర్లు చదవరు, న్యూస్ చూడరు. వాళ్ళకేమీ తెలియదా అంటే తెలుసు. ఈ రోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు చదివిన వాళ్ళకి జగన్ దుర్మార్గ పాలనను ఇంతకాలం ఎలా భరించామా అని భయమేస్తుంది. చంద్రబాబు దేవుడిలా కనిపిస్తాడు. జగన్ని చూసి ఈ పత్రికాధిపతులు ఎంత భయపడుతున్నారంటే రేపు మళ్లీ జగన్ వస్తే వీళ్లు వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ అయినా ఆశ్చర్యం లేదు. జగన్ వల్ల ప్రజలకు హాని జరిగిందో లేదో కానీ ఈ పత్రికలకు మాత్రం హాని జరిగింది. చంద్రబాబు ఉంటే వీళ్లకు మహారాజ పోషకుడు. అడిగింది ఇస్తాడు, చెప్పింది చేస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వీళ్ల పనులు ఆగలేదు. వైఎస్ ఉన్నప్పుడు వీళ్ల ప్రమాదాన్ని గుర్తించి సాక్షి పెట్టాడు. సాక్షితో కౌంటర్ జర్నలిజం మొదలైంది. ఈ 2 పత్రికల ప్రత్యేకత ఏమంటే బాబు ఒళ్ళు విరుచుకున్నా అది భరతనాట్యంలా భావిస్తూ అవార్డులు ఇమ్మని రాస్తాయి. ఉదాహరణకి ఒక దున్నపోతుని బాబు అమ్మకానికి పెడితే అది రోజుకు 100 లీటర్లు పాలు ఇచ్చే బర్రెగా భజన చేస్తూ ఫోటోలేస్తాయి. జనం కూడా చాలా కాలం నమ్మారు. సోషల్ మీడియా రావడంతో దున్నపోతును గుర్తించాయి. ఉదాహరణకి అమరావతి రాజధానిని తీసుకుంటే విశాఖ లాంటి మహానగరం, విజయవాడ లాంటి పట్టణం ఉంటే కొత్తగా ఎందుకు కట్టాలని ఎవరూ అడగలేదు. హైటెక్ సిటీ మాదాపూర్లో వర్కౌట్ అయిన ల్యాండ్ మాఫియా ఇక్కడ కూడా జరుగుతుందని, ఇక్కడ కూడా వేల కోట్లు వచ్చి పడతాయని అనుకున్నారు. చంద్రబాబు పాత గేమ్ మళ్ళీ మొదలు పెట్టారు. అయితే హైదరాబాద్ వెనుక 150 ఏళ్ల చరిత్ర ఉంది. హైటెక్ సిటీ వచ్చినా రాకపోయినా దాని అభివృద్ధి ఆగదు. అమరావతి ఒక గ్రామం, దాని చరిత్ర పుస్తకాల్లోనే ఉంది, జనజీవనంలో లేదు. అక్కడ ఒక మహానగరం అన్నారు. చంద్రబాబు మాయను ఎవరూ ప్రశ్నించలేదు. అందరూ మౌనంగా భూములు ఇచ్చారు. భవనాలతో నగరాలు రావు, జనంతోనే వస్తాయి. ఇది లాజిక్. అమరావతిలో రాజధాని ఉంటే తొలుత ఉద్యోగులు, నాయకులు ఉంటారు. వీళ్ళందరినీ లెక్క వేస్తే ఓ 50,000 అనుకుందాం. వీళ్ళని నమ్మి పరోక్షంగా ఉపాధి కోసం ఓ 2 లక్షల మంది వచ్చారనుకుంటే మొత్తం 2.5 లక్షల మంది. పనుల మీద రోజు వచ్చే వాళ్ళ సంఖ్య 50,000 అనుకుంటే దాని శక్తి మొత్తం 3 లక్షలు. ఇది మహానగరం అవడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అమరావతిని ఆకాశానికి ఎత్తిన వాళ్ళే చెప్పాలి. 3 లక్షల మంది కోసం, సొంత మనుషుల రియల్ ఎస్టేట్ కోసం ఇన్ని వేల కోట్లు ప్రజల సొమ్ము ఖర్చు చేయాలి. ఇది జగన్ గుర్తించి అమరావతి మీద ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎవరికి ప్రయోజనమో తెలిసి 3 రాజధానులు ఎత్తుకున్నాడు. దీంతో జగన్ విధ్వంసకుడిగా వారికి కనిపించాడు. చంద్రబాబు అండ్ కో ప్రయోజనాలు దెబ్బతింటే అది విధ్వంసం. పేదలకు డబ్బులిస్తే అభివృద్ధి నిరోధకం. జగన్ పథకాలను ఘోరంగా తిట్టిన మీడియా చంద్రబాబు సూపర్ 6 మీద మాత్రం చెక్క భజన స్టార్ట్ చేసింది. బాబు సంపదను సృష్టిస్తాడట. 2 ఎకరాల నుంచి వేల కోట్లు తనకు సృష్టించుకున్నాడు. ఒక విలేకరికి ఆంధ్రజ్యోతి సంస్థానం సృష్టించాడు. పచ్చళ్ళ వ్యాపారి మీడియా ముసుగులో లక్షల కోట్లకు చేరుకున్నాడు. ఇదంతా సంపదే కదా. పేదలకు బటన్ నొక్కితే వాళ్ళను సోమరుల్ని చేసినట్లు, పేదలు సోమరులైతే మీ తోటమాలి, డ్రైవర్లు, పనివాళ్ళు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఒళ్ళు కష్టపడకుండా జీవించే వాళ్ళు, రోజుకు 12 గంటలు పనిచేసే వాళ్లను సోమరులంటారు. మాట్లాడితే జగన్కి ప్యాలెస్లు ఉన్నాయంటారు. మీరంతా ప్యాలెసుల్లో కాక గుడిసెల్లో జీవిస్తున్నారా? వీళ్ల బాధ ఏమంటే జగన్ని ప్రజల ముందు నియంతలా, దుర్మార్గుడిలా నిలబెట్టాలి. అయితే పేదవాళ్లు దాన్ని నమ్మడం లేదు. ఇన్నేళ్లుగా ఈ మాత్రం సాయం చేసిన ప్రభుత్వాన్ని వాళ్ళెప్పుడూ చూడలేదు. జగన్ చేసింది మంచా లేదా చెడ్డా అనేది జనం నిర్ణయిస్తారు. ప్రజాక్షేమం, ప్రజాస్వామ్యం ముసుగులో పేజీల కొద్దీ రాసే వార్తలు కాదు. చంద్రబాబు మళ్ళీ వస్తే ఆయన బృందం మాత్రం బాగుపడుతుంది. ప్రజలు శాశ్వతంగా మునిగిపోతారు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.